ప్రైజ్ లార్డ్ అందరికీ. అది కంటిన్యూషన్ వీడియో. సో దేవుడి యొక్క గుణగణాలు ఎలా ఉండాలనే టాపిక్లో మాట్లాడుతున్న మాటలు. దేవుడు ఒకే సమయంలో అన్ని సమయాలలో స్పందించే దేవుడిగా ఉండాలి. సో మనకి ఏదైనా కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా ఆ సమయములలో స్పందించే దేవుడిగా ఉండాలి. సో ఎగ్జాంపుల్, హాస్పిటలైజ్డ్ ఉన్న పీపుల్కి అయినా, లేదంటే పారాలసిస్ ఎక్కడున్నా అక్కడికి వచ్చే దేవుడై ఉండాలి కదా. ఓన్లీ ఒక పర్టికులర్ ప్లేస్, ఒక థింగ్, ఒక వస్తువు అయినా, ఒక విగ్రహం రూపంలో అక్కడే ఉండి అక్కడే స్టాచ్యూలాగా పెట్టి ఒక మనిషి దేవుణ్ణి బంధించగలడా? దేవుణ్ణి బంధించి దేవుణ్ణి అక్కడే ఉంచగలిగిన శక్తి దేవుణ్ణి కాదని మనుషులకు ఎలా పాసిబుల్ అండి? అసాధ్యం. అది దేవుణ్ణి బంధించుట అసాధ్యం. దేవుడు ఎక్కడైనా ఏ సమయంలోనైనా స్పందించే దేవుడిగా ఆత్మ రూపంలో ఉండగలగాలి. సో ఆత్మ స్వరూపుడై ఉండాలి. ఆయనను మరణం అనేది ఆయన బంధించలేదు. మరణంకు అతీతుడై ఉండాలి. మరణం అనేది దేవునికి ఉండకూడదు. దేవుడు నీతి న్యాయమునకు కలిగిన స్వభావం కలిగిన ఉండాలి. ఇక్కడ ఈ లోకపరంగా జడ్జిమెంట్ ఉంది. ఈ లోకపరంగా పనిష్ చేయడానికి చట్టాలు, కోర్టులు, అన్ని వ్యవస్థలు, అన్ని డిపార్ట్మెంట్స్ మనకు ఉన్నవి. సో రక్షించడానికి, మరి ఈ లోకపరంగానే శిక్షించడానికి, అంటే ఆన్సర్స్, అంటే శిక్షించడానికి, పనిష్మెంట్ ఇవ్వడానికి, న్యాయ తీర్పులు ఇవ్వడానికి న్యాయము ఇక్కడ ఉంటే, పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి ఇంకెంత గొప్పగా ఉంటుంది. అక్కడ నీతి, న్యాయము, సింహాసనము, ఇవన్నీ దేవుడి యొక్క లక్షణాలలో ఇది ప్రధానమైనవి. సో అక్కడ ఇంకెక్కువ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అక్కడికి వెళ్ళడానికి ఈ లోకంలోనే మనం జీవించే ఎలిజిబిలిటీ మనకు ఉండాలి. పరలోకంలో వెళ్ళడానికి అక్కడ మళ్ళీ దేవుడు పరిశుద్ధుడు అయి ఉండాలి. ఎందుకంటే మన జీవితాలు పాపము కలిగిన జీవితాలు, మనుషులందరూ ప్రపంచంలో భూదిగంతంలో అంతటిలో ప్రతి ఒక్కరు పాపము చేసిన వారే, పాపము ద్వారానే పుట్టినవారు, పాపం చేసిన వారే ఉన్నారు. ఏదో ఒక రూపకంగా, మాట ద్వారా, ప్రవర్తన, తలంపుల ద్వారానైనాను, చూపు ద్వారానైనాను, ఏదో ఒక విధంగా పాపం చేసి ఈ లోకపరమైన పాపపు నిందల చేత పాపపు ఊబిలో పడి ఉన్నవారమే. ఈ పాపమును తీసివేయుటకు పరిశుద్ధుడై ఉండాలి దేవుడు అనేవాడు. ఎందుకంటే మనుషుల యొక్క పాపం మనుషులు తీయలేరు కదా, ఈ మనుష్యుడు తీయలేడు. అంటే మనుషులకు అతీతుడుగా ఉండేవాడే దేవుడై ఉండాలి. అదే దేవుడు పిలువబడినవే దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువారు పరలోకంలో అతి పరిశుద్ధుడుగా, పరలోకముందు దేవదూత గణముల చేత పరిశుద్ధుడు నిత్యము వేవేల కొలది దూతల చేత పిలువబడుతున్నవాడు నిజమైన దేవుడు యేసు ప్రభు. ఆయన తప్ప మీ పాపమును పోగొట్టేవారు, మీ యొక్క పరిశుద్ధతను మీకు ఇచ్చేవాడు యేసు ప్రభు వారు తప్ప ఇంకా ఎవరూ లేరు. ఎందుకంటే మీరే ఆలోచించండి, పాపమును పోగొట్టాలి అంటే మనుషులకు అది అసాధ్యము. మనుషులందరూ పాపంతో ఉన్నవారు. మనుషులకు మించిన వాడే దేవుడై ఉన్నాడు. కాబట్టి అదే దేవుడు బైబిల్ ప్రకారమైన ఈ లోకరీతి ఎంత ఆలోచించినా యేసు ప్రభు వారు ఒక్కడే పాపమునకు ప్రాయశ్చిత్తమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము ఈ లోకంలో మనకు కార్చబడి మన పాపములు తీసివేసి జన్మతః పాపం తీసివేసిన దేవుడు యేసు ప్రభు వారు. సో ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. సో దేవుడు సమస్త సృష్టి దేవునికి లోబడిదై ఉండేవాడే దేవుడు. అంటే భూమి ఆకాశం శాసించినప్పుడు అదే ఆజ్ఞకు లోబడే వాడే దేవుడై ఉండాలి. ఎందుకంటే ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసిన దేవుడు బైబిల్లో. మోషే కర్ర చాపి ఎర్ర సముద్రము శాసించినప్పుడు 2 పాయలుగా చేర్చబడింది. బికాజ్ అక్కడ ఇజ్రాయేలును ఐగుప్తు నుంచి విడుదల చేసి మోషే అక్కడ ఎర్ర సముద్రం గుండా ప్రయాణింపజేయవలసి వచ్చినప్పుడు సముద్రం కూడా లోబడిన దేవుని మాటకు. అందుకే సృష్టి కూడా దేవుడు చంద్ర నక్షత్రములను ఆపజేసిన దేవుడు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు కూడా ఆగిపోయాడు. సో దేవుడు కాబట్టి సృష్టి కూడా దేవుడికి లోబడింది. సృష్టి అంగీకరించింది యేసు ప్రభు వారిని. సో అదొకటి పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ దేవుడు క్షమించి వ్యక్తి గుణం కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. ప్రేమ స్వభావం కలిగిన దేవుడై ఉంటాడు. ఆయన శక్తి, ఆయన స్వభావం, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహిమ గల దేవుడు. ఆయనే శక్తి, బల, శౌర్యములకు
శూర కార్యములకు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సమానత్వం కలిగిన దేవుడు, నీతి న్యాయములకు సింహాసనాసీనుడై ఉన్నాడు. దయ, కరుణ, జాలి, ప్రేమ కలిగిన దేవుడు యేసు ప్రభువారు. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణగణాలు, ఆయన యొక్క బల శౌర్యములు మనము కొనియాడుతరము కానివి, తగినవి. అవి ఎంత గొప్పగా చెప్పినా ఈ వీడియో సరిపోదు. అలాంటి గొప్ప స్వభావం కలిగిన దేవుడు యేసు ప్రభువారు. అన్నిటికన్నా మించిన మహిమ గల దేవుడు. ఆయన శాసించి ఆయన శాసించే శక్తి ఈ ప్రపంచంలో దేనికి లేదు. అది భూ ప్రపంచాన్ని శాసించగలిగిన దేవుడై ఉన్నాడు యేసు ప్రభువారు. ఆయనకు మించిన శక్తి ప్రపంచ